హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనము సిబిఎస్ఈ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. డీటెయిల్స్ చూసే ముందు వీడియోని లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి రిలీజ్ అయింది. ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం. ఇందులో మనకు గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సూపరింటెండెంట్, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో సూపరింటెండెంట్ పోస్టులకు వచ్చేసి ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ అయితే ఉండొచ్చు. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు వస్తే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్ వరకు అయితే ఉండాలి. ఇంకా మనకి వేకెన్సీ డీటెయిల్స్ చూసినట్లయితే మనకు సూపరింటెండెంట్లో వచ్చేసి 142 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్లో 70 వేకెన్సీస్, టోటల్ 212 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో పీడబ్ల్యూడీ వాళ్ళకు కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో సూపరింటెండెంట్కి వచ్చేసి 6 వేకెన్సీస్, జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి మనకి రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి 2 జనవరి నుంచి అయితే స్టార్ట్ అయింది. మనం ఈ పోస్టులకి 2 జనవరి నుంచి 31 జనవరి లోపలైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇందులో రిజర్వేషన్ ప్రకారం కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనం ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 10 ఇయర్స్ వరకు ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళైతే 13 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. అదేవిధంగా ఉమెన్ కనుక అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే 10 ఇయర్స్ వరకు కూడా వీరికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఇందులో సూపరింటెండెంట్ పోస్టులకు వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ లాంటివి. వీరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే వీరికి టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తారు. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా వీరికి టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. ఏజ్ వచ్చేసి 18 నుంచి 27 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా టైర్ 1 ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు. టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే మనకి అన్రిజర్వ్డ్ మరియు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 800 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్ అప్లై చేసుకుంటున్నట్లయితే వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది అయితే ఉండదు. నెక్స్ట్ ఈ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సిలబస్ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఈ సిలబస్ని బట్టి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేసి కూడా మనకి ఇక్కడ చూడొచ్చు నోటిఫికేషన్లో. నెక్స్ట్ ఎగ్జామినేషన్ పేపర్ అనేది మనకు 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. హిందీ మరియు ఇంగ్లీష్లో అయితే ఎగ్జామినేషన్ పేపర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్లో మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంది. 1/3 అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ అయిన తర్వాత క్యాండిడేట్స్ ఎటువంటి డాక్యుమెంట్స్ని అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్గా అన్ని డాక్యుమెంట్స్ కూడా మెన్షన్ చేశారు. అన్ని కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. ఆన్లైన్ సర్టిఫికేట్ ఫార్మాట్ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. దీని ద్వారా మనం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఇంటర్ మరియు డిగ్రీ కంప్లీట్ చేసి అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ కానీ టైపింగ్ నాలెడ్జ్ కానీ ఉన్నట్లయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.